మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ స్కిట్. ఒక బృందావనం సోయగం. yes ఇవాళ మన ముందుకి ఒక సెన్సేషనల్ డైరెక్టర్, సెన్సేషనల్ ఇన్స్పిరేషన్ వ్యక్తి. లెట్స్ వెల్కమ్ ద రాము. రాము గారికి కుర్చీ వేయండి. నాకు కుర్చీ వద్దు, కుర్చీ వద్దు. నేను కింద కూర్చుంటేనే నాకు కంఫర్ట్. No. రాము, no. రాము. No, రాము. నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం వచ్చేవాడే రాము. What is this, రాము? నేను పైకి రాము అంటానే కానీ ఎక్కడికైనా వస్తాను నేను. ఈ రోజు నీ అందాన్ని ఆస్వాదించడానికి వచ్చాను నేను. Where you looking, రాము? నీ లెగ్స్ నాకు చాలా ఇష్టం. No, రాము. ఎలాగుంది? చాలా బాగుంది. నువ్వు స్నానం చేస్తే ఇంకా బాగుండేది, ఇంకా బాగుండేది. రాము, నువ్వేదన్నా నన్ను అడగాలనుకుంటున్నావా? నువ్వెందుకు ఎప్పుడు శారీలు ఇలాంటి డ్రెస్సులు వేస్తుంటావు? అంటే శారీస్ అంటే గనక ఇంతే కనపడుతుంది, అదే ఈ మిడ్డీలు అనుకో ఇలా ఇలా కనపడుతుంది. సో దట్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం. రాము, రాము, ఆ. నిన్ను పర్సనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు పర్సనల్ గా ఏదైనా అడిగే అధికారం, అహంకారం నీకు మాత్రమే ఉంది. నీకు నేనిష్టమా, శ్రీదేవి గారి ఇష్టమా? నాకు శ్రీదేవి గారంటేనే ఇష్టం. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సెగ్మెంట్ చేస్తున్నా. అలాగే నిన్ను మాత్రం అవాయిడ్ చేయను. నువ్వు కూడా ఇష్టమే. నేను ఎవరికైనా ముద్దు పెట్టానంటే అది పాదాలకి, నీకు మాత్రమే. రొమాంటిక్ సీన్ చూసేటప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తారు, మరి నువ్వైతే డైరెక్ట్ చూస్తావంటే ఏంటి? నాకు అందరూ వినాలి అది నేను చూసేటప్పుడు. అంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఏమనుకున్నా పర్లేదు, నేనేమనుకున్నానన్నదే నాకు ఇంపార్టెంట్. ఈ సమాజానికి నీ సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా. రాత్రి నీకు ఒక మెసేజ్ ఇచ్చాను, నువ్వు చూసావా? లేదు. మరి నువ్వే చూడలేదు, నేను ఎందుకు సమాజానికి మెసేజ్ ఇవ్వాలి? రాము, నేను ఇవ్వను. నీ సినిమాలు నువ్వు థియేటర్ లో వదులుతావు, కానీ ఎవరిని చూడొద్దంటావు. దేనికి రాము? నేనంతే, ఎవడో చూడక్కర్లేదు. మరి అలాంటప్పుడు థియేటర్ లో ఎందుకు వేస్తావు? నేను చూసుకోవడానికి. వాట్ ఇస్ దిస్ రాము? yes this is రాము. నీకు చనిపోయే 2 minutes ముందు నువ్వేం చూస్తావు? ఒక 2 వీడియోలు చేసి చచ్చిపోతాం. గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్. అదేదో శ్రీదేవి గారి సినిమా వీడియోస్ చూడొచ్చు కదా. చూడను. ఎందుకు? చచ్చిపోయాక ఎలాగో శ్రీదేవి గారి దగ్గరికి వెళ్తాను కదా, ఇంకెందుకు సినిమాలు చూడడం? ఏదేమైనా నీ పాదాలు మాత్రం. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? సరే, ఫస్ట్ నైట్ గురించి నీ అభిప్రాయం ఏంటి రాము? ఫస్ట్ నైట్ అనేది ఒక నైట్ లో అయ్యేది కాదు, అది ప్రతిరోజు జరిగే ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని అలాగే కొనసాగించాలన్నదే నా తాపత్రయం. గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్. నాలో నీకు ఏమంటే ఇష్టం? నీ బుర్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? పని చేయదు కదా, అందుకు. రాము, ఇలాంటి సినిమా తీయాలని ఏదన్నా అనిపించిందా నాతో? నాకు దెయ్యంతో రొమాన్స్ చేయాలని ఉంది. ఇట్స్ హారర్ కదా. హర్రర్ లో రొమాన్స్ చాలా బాగుంటది. దొంగ ఓ మై గాడ్. రాము, గ్రీన్ డ్రెస్ లో నేను ఎలాగున్నాను? ఈ గ్రీన్ డ్రెస్ లో నువ్వు హాస్పిటల్ వార్డ్ లో ఉంటారు కదా. నాకు బుష్ పాము కరిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ముద్దు పెట్టిన కదా, ఆ. అదే ప్లేస్ లో కొరికేసి లాగేస్తా. ఓ. ఇప్పుడు కరిచిందే అనుకో. అబ్బా, నేను ఇంకా కొరకలేదు. అయ్యో, ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు నాతో పాటు నాలాంటి డైరెక్టర్ ఇంకొకరు రాబోతున్నాడు. రాము, నాకు తెలిసి ప్రపంచంలో నీలాంటి ఒక్కడే ఉంటాడు. నాలాంటోడు మనిషిని పోలిన మనుషులు నా దగ్గర 5 ఉన్నారు. 5 వస్తున్నారు చూడు. చూపించు. నిలబెట్టిన సెగ్మెంట్ ని పడగొట్టాలంటే అతను రావాల్సిందే.
ఎస్ ఎవరండి మీరు? రాము 2. ఇది రాము కాదు, అసలు ఆ వాయిసే రాము అంటుంది. రాము కాదు, ప్రకాష్ రాజ్. ఆయన అడుగుతాడు ఇప్పుడు. నువ్వు అలా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల 4 అబ్బాయిలు తరుగుతూ ఉండాలి. వాచ్ నిన్ను ఒకటి బీర్ బాటిల్ తో కొట్టాలి. వాచ్ ఆ బెడ్ అలా కారుతున్నప్పుడు నువ్వు వాడికి లిప్ టు లిప్ కిస్ ఇవ్వాలి. వాచ్ ఇలాంటి చేయాలని కోరిక. దిస్ ఇస్ వెరీ హారర్. ఆడే హారబుల్, ఆడే హారబుల్. నేనే దరిద్రం అనుకుంటే నాకన్నా దరిద్రుడు ఒకడు ఉన్నాడు. ఓకే వాడిని చూస్తే వాడు రాములో కూడా షియా చేసిండే వచ్చేస్తాడు వాడికి. ఇక ఈ పాదాలు నేను తాకను, ఓకేనా? బేసిక్ గా పాదాలను తాకగానే నా జీవితం మొత్తం జన్మధన్యమైంది. ఇలాంటి పాదాలు నేను ఎప్పుడు తాకలేదు. ఇది నేను విన్నాను. సుయోధన అదే కదా ఇది. నేను తిన్న పెట్టుకొని రక్త చరిత్ర 3 తీద్దాం అనుకుంటున్నాను. నేను నిన్ను పెట్టుకొని రక్త చరిత్ర 4 తీద్దాం అనుకుంటున్నాను. 4 మనవి ఉన్నాయి కదా, 4 మనవి ఉన్నాయి కదా. రాము, బేసిక్ గా సైలెన్స్ గా ఉన్నటువంటి నువ్వు వైలెన్స్ అనేది ఎందుకు తీస్తున్నావు? ఎందుకు నీలో ఎవరెవరో వస్తున్నారు? ఇప్పుడు ఎవరు బ్రేక్ చేసి ఇప్పుడు బేసిక్ గా రాము, నీకు అమ్మాయిలంటే ఎందుకంత ప్రాణం? ఇది లండన్ రాము, లండన్ రాము. బేషుగ్గా మన షాట్ లో షెడ్యూలే ఉంటాయి. మిడ్డీలు మన షాట్ లో. నీ కాల్ చూస్తుంటే ఎందుకురా చెరుకర సీక్రెట్ అలా లాగేస్తున్నారు దాన్ని? మీరు కుర్చీలో కూర్చోకూడదు, ఒక సోఫా వేసుకుంటే ముద్దు పెట్టుకోండి, బాగుంటుంది. ఏ స్లాంగ్ కూడా మాట్లాడింది? మమ్మల్ని దరిద్రం అన్నావు, ఆడొచ్చిన తర్వాత అష్ట దరిద్రం వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నీకేమనిపించింది? చండాలం, చండాలం. మనిద్దరం ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చెయ్యాలని కోరుకుంటూ యా సెలవు తీసుకుందాం. థాంక్యూ. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆది గారు అండ్ నరేష్ వస్తే ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి వేవ్ లెంగ్త్, ఆ ర్యాప్ చాలా చాలా బాగుంటుంది. కానీ దీనికి సంబంధించినంత వరకు అయితే ఒరిజినల్ వీడియోని కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఎంతైనా దాన్ని మ్యాచ్ చేయడం కొంచెం కష్టమే. అండ్ ఆ నలుగురు కూడా వచ్చాక నేను అనుకున్నది కరెక్ట్ అని ఇంకా బాగా గట్టిగా అనిపించింది. ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు కాబట్టి అతిథి మర్యాదలు ఇవ్వాలి కాబట్టి రాజా గారు దీని గురించి చెప్తారు. ఆర్టిస్ట్ గా ఎక్స్ట్రాడినరీ తమ్ముడు నువ్వు. ఐ లవ్ యూ, బాగా చేసావు. సో మొత్తానికి 2023 లో కూడా ఈ స్కిట్ తో పాటు మనం అందరూ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.